నేల తీరనిదం మహిళా సంఘ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం ఇందిరా మహిళా శక్తి సంబరాలంటే పోయిన ఒక సంవత్సరం నుంచి మనం ఏమేం కార్యక్రమాలు జరుపుకున్నామని చూస్తే ఈ మల్దకల్ మండలాల్లో దాదాపు 600 పైన మహిళా సంఘాలు ఉన్నాయి. దాంతో ఈరోజు మనకి ఈ మహిళా శక్తి సంబరాల గురించి మాట్లాడితే మన మల్దకల్ మండలంలో దాదాపు 600కి పైన ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. దానికి గాను 8,000 మంది ఈరోజు సభ్యురాలు ఉన్నారు. కానీ మనకున్న జనాభాకి కంపేర్ చేస్తే ఇంకా చాలామందికి మీరు ఈ మహిళా సంఘాలను చేర్పియాలి. ఎందుకు చేర్పియాలి అంటే మీకు తెలుసు, ఇంతకు ముందు ఒక రుణం తీసుకోవాలి అంటే బ్యాంకులో చాలా కష్టం ఉండేది. కానీ ఇప్పుడు పోయిన సంవత్సరం చూస్తే మల్దకల్ మండలంలో 26 కోట్ల రుణాలు తీసుకున్నారు. మీరు అందరూ కలిపి 26 కోట్ల రుణాలు తీసుకున్నారంటే ఇప్పుడు దానికి లాస్ట్ 2 క్వార్టర్లో ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు తీసుకున్న రుణాలకి రోజు 72 లక్ష మనకి వడ్డీ లేని రుణాలు, అంటే మనకి ఆ ఇంట్రెస్ట్ మాఫీ అయింది. సో దీనివల్ల అంటే మీరు ప్రైవేట్ దాంట్లో తీసుకోవాలంటే 2% 3% ఇచ్చి మీరు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ గవర్నమెంట్లో బ్యాంక్లో రుణాలు తీసుకుంటే ఆ 2-3% ఇంట్రెస్ట్ ఏముంటుంది, అది ఇవ్వకుండా మీరు ఇచ్చిన ఇంట్రెస్ట్కి కూడా వాపస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇందాక అడిషనల్ డిఆర్డిఓ గారు కూడా మాట్లాడుతూ చెప్పినారు, మీకు ఒక మహిళా సంఘాలకి సభ్యులు అయితే ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది. సో బీమా ఇవ్వడం జరుగుతుంది. దానికైనా ముఖ్యంగా ఏదంటే మీరు అందరికీ రుణాలు ఈజీగా దొరుకుతాయి. ఒక మహిళా సంఘాలకి ఇప్పుడు 20 లక్షల దాకా మనకి రుణమాఫీ, 20 లక్షల దాకా ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఎక్కువ మందికి, ఇంకా ఇప్పుడున్న మందితో పాటు ఇంకా ఎక్కువ మందికి మహిళా సంఘాలకి చేర్పిస్తే వాళ్ళకి రకరకాల బెనిఫిట్స్ వస్తుంది. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు అందజేసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇందాక వస్తుంది. కాబట్టి ఒక 5-10 సంవత్సరం తర్వాత ఎట్లా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు మహిళలకి కోట్యాధీశ్వరులు చేయాలి అని, మనం ఇవన్నీ పథకాలు ఇప్పుడు నుంచి అమలు చేస్తే నెక్స్ట్ ఒక 5-10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క మహిళా సంఘాలకి కూడా మనం 1 కోటి పైన టర్నోవర్ కూడా ఉంటుంది. వేరే మండలాల్లో ఈ వడ్లు కొనుగోలు నుంచి కూడా సంవత్సరంకి దాదాపు 1 కోటి పైన మనకి ఈ మహిళా సంఘాలకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇది చూస్తే ప్రతి సంవత్సరం మహిళా సంఘాల వల్లనే కోటికైనా ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. 25-26 కోట్లు మీరు రుణాలు తీసుకున్నారు. దాదాపు ఒక 15 కోట్లు ఎంటర్ప్రైజెస్కి మనం రుణం ఇవ్వడం జరిగింది. మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ టైం మనకు ఒక సంవత్సరం తర్వాత వస్తే దీనికి గాను 15,000 లాగా అట్లీస్ట్ అట్లా మనం ఈ మహిళా శక్తి దానికి తీసుకొని వస్తే ఎస్హెచ్జి మెంబర్ చేస్తే మీరు అందరికీ వాళ్ళకి కూడా ఈరోజు లాస్ట్ సంవత్సరం 26 కోట్లు మనం రుణం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఒక 35 కోట్లు కూడా మనం రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కువ మందికి ఇక్కడ చేర్పించి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనము ఈ కొత్త రేషన్ కార్డ్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. మనం లాస్ట్ టైం వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, అందరు అధికారులు అందరూ కూడా వచ్చి ప్రజాపాలన టైంలో మీరు అందరి దగ్గర దరఖాస్తు తీసుకోవడం జరిగింది. దానికి గాను ఇప్పుడు అందరికీ ఫ్రీ బస్సు ఇస్తున్నాము. 200 యూనిట్స్ ఫ్రీకి ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నాము. అలాగే ఇందిరమ్మ ఇల్లు అది కూడా మనము అమలు చేస్తున్నాము. ఆ రోజు